శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి భక్తులకు ఒక శుభవార్త అందుతోంది. కరోనా కాలంలో నిలిపివేయబడిన ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం 3 సంవత్సరాలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ప్రారంభమైంది. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ సేవా సమితి సభ్యులు, వివిధ హిందూ ధార్మిక సంస్థలు మరియు భక్తుల నిరంతర కృషితో ఆలయ అధికారులు స్పందించి ఈ దర్శనాన్ని పునరుద్ధరించారు. ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించనున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. శ్రీ ఖాద్రి నరసింహస్వామి సేవా సమితి తరపున మేము కోరుతున్నాము. ఓం నమో ఖాద్రి నరసింహాయ నమః. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. కదిరిలో ఈ రోజు నుంచి అంతరాల దర్శనం మన భక్తుల కోసం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు భక్తులకు అంతరాల దర్శనం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తుడు సద్వినియోగం తీసుకోవాల్సిందిగా హైందవ ధర్మక్షేత్రం తరపున కోరుకుంటున్నాం. ఓం నమో ఖాద్రి లక్ష్మీ. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ దేవదేవుడు ఆ నరసింహుడు. ఆ నరసింహస్వామి ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక క్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రం విశిష్టత ఏమంటే సర్వపాపహరణం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఒక మహాలక్ష్యంతో శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయడం జరిగింది. ఆలయ అధికారులు కరోనా ఆంక్షలు దేశవ్యాప్తంగా తొలగించినప్పటి నుంచి మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కరోనా ఆంక్షల ద్వారా తొలగించి ప్రతి ఒక్క భక్తునికి శ్రీవారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పించాలని మేము శ్రీ ఖాద్రి నరసింహ సేవా సమితి మరియు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ హైందవ ధర్మక్షేత్రం తరఫున పలుమార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆలయ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు, స్వామివారి అర్చకులు అంతా ఒక సమిష్టి నిర్ణయం చేసి ఇటువంటి పవిత్రమైన క్షేత్రం ఉన్నటువంటి విశిష్టతను కాపాడాలనే ఒక మహా సంకల్పంతో కరోనా ఆంక్షలను తొలగించి 3 సంవత్సరాల తర్వాత శ్రీవారి ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించడం నిజంగా ప్రతి ఒక్క భక్తునికి ఇది ఆనందించదగిన విషయం. ఎందుకంటే తలచినంతనే మోక్షం ప్రసాదించే ఏకైక క్షేత్రం ఏదైనా ఉందంటే నవనారసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహవారి క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ప్రహ్లాద సమేతంగా భక్తులకు దర్శనం ఇవ్వడం నిజంగా భక్తులకి చాలా సంతోషించదగిన విషయం. ఇదే విధంగా ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పించడం ప్రతి ఒక్క భక్తునికి చాలా సంతోషించదగిన విషయం. భక్తులు కూడా సమన్వయం పాటిస్తూ ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని మేము ఖాద్రి నరసింహ సేవా సమితి తరఫున మరియు హైందవ ధర్మక్షేత్రం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మరింత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇటువంటి అవకాశం కల్పించడం నిజంగా హర్షించదగిన విషయం. ఖాద్రి నరసింహ సేవా సమితి తరఫున మేము ఆలయ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు ఈ సహకారం కల్పించడంలో మా వంతుగా భక్తులు మాకు మద్దతుగా నిలిచినంత వరకు వారందరికీ ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మెండుగా లభించాలని కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. ఓం నమో ఖాద్రి నరసింహాయ నమః. ఓం